హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలా మంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. నేను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీని స్పైసీగా తయారు చేశాను. మీకు కూడా తప్పకుండా ఇలా నచ్చుతుంది. ఒకసారి నా స్టైల్లో తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే మటన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. దీనికోసము కుక్కర్లోనే చాలా సింపుల్గా 5 నిమిషాల్లోనే ఈ కర్రీని తయారు చేసి చూపించాను. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తయారు చేసుకోండి. ఈ మటన్ కర్రీని బ్యాచిలర్స్, ఇంకా వంట రాని వాళ్ళు, కొత్త పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే సింపుల్గా ఇది కుక్కర్లో వండుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా ఏమీ పెద్దగా ఉండదు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. దీనికోసము ఈ కూరను తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ అరకిలో మటన్ని తీసుకొని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు చేసే క్వాంటిటీ బట్టి మటన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మటన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. లేదంటే వేరే గిన్నెలో కూడా వండుకోవచ్చు. కానీ మటన్ కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ కుక్కర్ని తీసుకున్నాను. ఇలా కుక్కర్లో కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేడెక్కనివ్వాలి. ఇలా చక్కగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం సాజీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సాజీర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కనివ్వాలి. తర్వాత ఇక్కడ స్టార్ ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకున్నాను. స్టార్ ఫ్లేవర్ని రెండింటిని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం లవంగాలను కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం చెక్క, దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పులు అనేవి పూర్తిగా ఆప్షనల్. మా పిల్లలకి ఇష్టం కాబట్టి నేను అన్ని కూరల్లో కూడా కొంచెం వేసుకుంటాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒక 4-5 ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని ఒక 5 మినిట్స్ పాటు చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనాని ఆనియన్స్లో యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్లో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవుతున్నప్పుడు అందులో కొంచెం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ కర్రీ అనేది రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా కరెక్ట్గా కాంబినేషన్ సెట్ అవుతుంది కాబట్టి మీరు కూడా నా స్టైల్లో తయారు చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ కూర. దీనికోసము ఇక్కడ చూడండి ఎలా ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. ఇలా చక్కగా ఫ్రై అయినప్పుడు అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మటన్ కర్రీ కదా, కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అనేది కొంచెంగానే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ముందుగా హోల్ గరం మసాలా సామాన్లు వేసుకున్నాం కదా, కొంచెం గరం మసాలా వేస్తే సరిపోతుంది. ఇలా గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. లేదు కొంచెం తక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే కారాన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలని యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఆనియన్స్తో పాటుగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్లో కొంచెం మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు మటన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఎవరెస్ట్ మటన్ మసాలాని వాడుతున్నాను. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా మటను, ఆ మటన్ కూడా ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్లో చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్తో పాటుగా మసాలాలన్నీ మటన్కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా మటన్ యాడ్ చేసుకొని
ఉల్లిపాయలు, మటన్ అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను అరకిలో మటన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ పట్టే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా స్టవ్‌ని సిమ్‌లో పెట్టి కలుపుకోవడం వలన మటన్‌లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి మసాలాలతో పాటుగా చక్కగా కుక్ అవుతుంది కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఇలా సిమ్‌లో పెట్టుకొని కలుపుకున్న తర్వాత కుక్కర్‌లో మూత పెట్టుకొని మరి విజిల్ పెట్టకూడదు. ఏదైనా ప్లేట్ మూత పెట్టుకొని చక్కగా ఈ వాటర్ అంతా మటన్‌కి పట్టే విధంగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వల్ల మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలన్నీ మటన్‌కి పట్టుకుంటాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి మటన్‌లో వాటర్ అంతా వచ్చి చక్కగా ఈ మసాలాలన్నీ మటన్‌కి పట్టుకుంటే ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మటన్ చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా మసాలాలన్నీ మటన్‌కి పట్టుకొని ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మటను. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ మూత పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మటన్ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి వాటర్ అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కానీ మనం కుక్కర్‌లో వండుకుంటున్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా వాటర్ వేయవలసిన అవసరం లేదు. కుక్కర్ కాబట్టి చాలా తొందరగానే ఉడుకుతుంది. ఇలా ఒక గ్లాస్ వాటర్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ మటన్‌కి పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూడండి కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత చక్కగా ఇక్కడ చూడండి వాటర్ చూపిస్తుందని ఇలా మటన్ ములిగే విధంగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చక్కగా కుక్కర్ విజిల్‌ని పెట్టుకొని ఒక 8 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టుకున్న తర్వాత 8 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మనకి కొంచెం గ్రేవీగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు. కానీ కొంచెం చప్పగా ఉంటుంది ఇలా ఉంటే. ఇంకొంచెం ఉడకనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్ ప్రెషర్ తీసుకున్న తర్వాత చక్కగా ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్‌కి మనకి ఎంత దగ్గరగా కావాలంటే అంత దగ్గరగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్పైసీ మటన్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మటన్ కర్రీని చాలా ఈజీగా అందరూ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా కూడా తయారైపోతుంది. ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేకుండా ఒక 5 మినిట్స్‌లోనే చక్కగా ఇలా మటన్ కర్రీని తయారు చేసుకోండి. మీకెలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మొత్తం గ్రేవీ అంతా దగ్గరికి వచ్చింది కదా! ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి చపాతీ, రోటీలోకైతే కొంచెం ఎక్కువ గ్రేవీ ఉంచుకోండి. లేదు అంటే రైస్‌లోకైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం మటన్ చల్లగా అయ్యేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఎంతో టేస్టీ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.